జోగి జగన్ కలిస్తే కల్తీ మద్యం తయారంటూ రమేష్ని అరెస్ట్ చేస్తే పెద్దల పేర్లు బయటకు వస్తాయి. బుద్ధాంకన జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు జోగి జగన్ కలిస్తే కల్తీ మద్యం తయారైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధాంకన పేర్కొన్నారు. విజయవాడలో తన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే జనార్దన్ రావు కస్టడీకి అనుమతించండి అంటూ నకిలీ మద్యం కేసులో మరిన్ని వివరాలు రాబట్టాలి. కోర్టులో ప్రాసిక్యూషన్ వాదనలు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం తయారీలో కీలక సూత్రధారిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావును 10 రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ప్రాసిక్యూషన్ తరపున న్యాయవాదులు కోరారు. గురువారం విజయవాడలోని 6వ అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో వాదనలు జరిగినాయి. ప్రాసిక్యూషన్ తరపున రాధికా అహ్మద్ వాదనలు వినిపించారు. నకిలీ మద్యం ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న అంశమని ఈ కేసు చాలా తీవ్రమైందని పేర్కొన్నారు. విచారణలో జనార్దన్ రావు కొన్ని విషయాలు మాత్రమే వెల్లడించాడని, అతడితో పాటు సోదరుడు జగన్మోహన్ రావు నుంచి మరిన్ని వివరాలు రాబట్టడానికి కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. జనార్దన్ రావు తరపు న్యాయవాది రవీందర్ రెడ్డి వాదనలు వినిపించారు. మద్యం తాగడం వల్ల ప్రాణాలు కోల్పోతే అది కల్తీ మద్యం కిందకు వస్తుందని చెప్పారు. జనార్దన్ రావు ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక ఫార్ములాతో మద్యం తయారు చేస్తే అది నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం కిందకు వస్తుందని వివరించారు. జనార్దన్ రావుకి రిమాండ్కి పంపే క్రమంలో ఎక్సైజ్ పోలీసులు అన్ని నిబంధనలు ఉల్లంఘించారన్నారు. వాద ప్రతివాదనలు అనంతరం న్యాయాధికారి లెనిన్ బాబు తీర్పును 22కి వాయిదా వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు.